40 రకాలుగా వక్రీకరించేసి అందులో ఏదో ఒక్కటి నిజమవగానే అదిగో నేను చెప్పింది రైట్ అని చెప్పి చూపించేటటువంటి రాధాకృష్ణ గారు షర్మిల విషయంలో ఏం చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కొత్త పలుకులు అన్నిట్లో కూడా షర్మిలని పీసీసీ చీఫ్గా తీసుకుని రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నారు, అందువల్ల ఆవిడకి ఆంధ్రప్రదేశ్కి ఒప్పుకుంది అన్నటువంటి. ఎక్కడి నుంచి ఇస్తున్నారు అంటే డీకే శివకుమార్ చెప్పారు, కర్ణాటక నుండి ఆమెకి ఇస్తానన్నారు, అందుకే ఆవిడ డీకే శివకుమార్ మంత్రాంగానికి ఒప్పుకుని జాయిన్ అయ్యింది. వైఎస్ఆర్టీపీని విలీనం చేయడానికి రేవంత్ అడ్డుపడ్డాడు కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ ఎలక్షన్స్లో వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోలేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు పోటీ చేయి అని చెప్పేసి డీకే శివకుమార్ చెప్పారు. రేవంత్ రెడ్డితో విభేదం లేదు, ప్లస్ రాజ్యసభ ఏదో కర్ణాటక నుంచి ఇస్తానన్నారు అని చెప్పి చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు కర్ణాటక నుంచి లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కడ షర్మిల ప్రస్తావన లేదు. అజయ్ మాకెన్ ఎక్కడో నార్త్ ఇండియాకి సంబంధించిన ఆయన కర్ణాటక నుంచి ఓకే చేశారు. డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్ కర్ణాటకకి సంబంధించినటువంటి నుంచి సీట్ ఇచ్చారు. డాక్టర్ జీసీ చంద్రశేఖర్కి ఇచ్చారు. ఇక్కడెక్కడ షర్మిల పేరు లేదు. ఓవరాల్గా ఆర్కే గారి జోష్యం అన్నటువంటిది మన 100 సార్లు 100 అబద్ధాలు చెప్పి అందులో ఒక్కటి నిజమైనప్పుడు అదిగో నేనే చెప్పానని చెప్పిన తరహాలోనే ఉంటుంది.